6వ అధ్యాయంలో మొట్టమొదటి వచనంలో ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను, దాని మీద ఒకడు విల్లు పట్టుకుని కూర్చుండి ఉండెను, అతనికి ఒక కిరీటం ఇవ్వబడెను, అతడు జయించుటకు బయలు వెళ్ళెను. ఇప్పుడు 7వ ముద్ర ఇప్పేంత వరకు కూడా ప్రభు వారు ఇక్కడికి రారు. గుర్తుపెట్టుకోండి, 7వ ముద్ర విప్పేంత వరకు కూడా ప్రభు వారు పరలోకం నుండి మధ్యాకాశానికి రారు. ఇప్పుడు మొట్టమొదటి ముద్ర విప్పినప్పుడు ఆ ముద్రలో ఉన్నటువంటి మాటలు ఏంటయ్యానంటే, ఒక ఉరుము వంటి శబ్దము వినపడింది, రమ్ము అనేటువంటి శబ్దం అక్కడ వినపడింది. గమనించాలి. అప్పుడు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను, దాని మీద ఒకడు విల్లు పట్టుకుని కూర్చుండి ఉండెను, అతనికి ఒక కిరీటం ఇవ్వబడెను, అతడు జయించుటకు బయలువెళ్ళను. ఈ మాట విన్నంటనే మనకి ఏమనిపిస్తుంది అనంటే, ఏమనిపించింది మీ అందరికీ? యేసుప్రభు వస్తున్నారు, యేసుప్రభుకే కదా జయించడానికి మరి అవకాశం ఉందనేటువంటి మాట అనిపించింది కదా మీకు? అనిపించిందా లేదా? జాగ్రత్తగా గమనించాలి. ఈ కేవలం ఆయన విప్పడంతే, ఇంకా రాలేదండి. జాగ్రత్తగా గమనించాలి. ఆ తెల్లని గుర్రము జయించడానికి అర్హత కలిగినటువంటి వారు ఎవరైనంటే మోసపరిచేటువంటి దెయ్యపు ఆత్మ. తెలుసా మీకు ఈ విషయం? ఇది మోసపరిచేటువంటి దెయ్యపు ఆత్మ. ఇది జరిగిందా జరగలేదా? జరిగింది, జరుగుతూ కూడా ఉంది. 2వ దశలోనికలు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, గమనించాలి ప్రియ సహోదరి సహోదరా. 2వ దశలోనికలు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే ఆయన 2వ దశలోనికలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనము, మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము, ఏ దినము రాదు? ప్రభువు దినము రాదు. ప్రభువు దినం ఎప్పుడు వస్తుందో తెలుసా? 7 ముద్రలు విప్పబడినప్పుడు వస్తుంది. అందుకే మీకు జాగ్రత్తగా చెబుతాను, జాగ్రత్తగా గమనించండి అని చెప్పాను. ఇప్పుడు మొట్టమొదటి ముద్ర మాత్రమే, అంటే ఒక భాగం మాత్రమే విప్పబడింది. ఇంకా 6 భాగాలు ఉన్నాయి. ఇంకా 5 భాగాల తర్వాత మళ్ళీ మధ్యలో 2 అధ్యాయాలు ఉంటాయి. ఆ తర్వాత 7వ ముద్ర విప్పబడుతుంది. జాగ్రత్తగా గమనించాలి. మీకు అందుకే నేను ఒక పాఠంలో చెబుతాను, మీరు జాగ్రత్తగా వినండి అని చెప్పాను. దీన్ని మిస్ అయిపోతే నేను ఏం చేయలేను, వినాలి. ఇప్పుడు మొదటి భాగము విప్పబడింది. ఇక్కడ ఏమై ఉంది అనంటే, సాతాను మోసపరిచేటువంటి ఆత్మ. ఇక్కడ ఏముంది చూడండి, మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు. ఆ కింద పుట్టినోట్లో ఉంటుంది 2 మీద ధర్మ విరుద్ధ పురుషుడు అని ఉంటుంది చూడండి. 2 అంకి ఉండి కింద పుట్టినోటు ధర్మ విరుద్ధ పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు. అంటే ప్రభువుకి వ్యతిరేకముగా మరి ప్రకటించేటువంటి విరోధమైనటువంటి బోధ, ధర్మ విరుద్ధమైనటువంటి బోధ. జాగ్రత్తగా గమనించాలి, అర్థం చేసుకోవాలి ఈ విషయాల్ని. ఈ ప్రవచన వాక్యములను విని చదివి వాటిని గైకొని జీవించేటువంటి వారు ధన్యులు. కాబట్టి గ్రహించాలి. ఇప్పుడు మొట్టమొదటి ముద్ర విప్పినప్పుడు ఒక తెల్లని గుర్రం అనేటప్పటికి తెలుపు అనంటే యేసుప్రభువే గుర్తొస్తారు మనకి. జయం అనగానే యేసుప్రభువే గుర్తొస్తారు మనకి. ఇంక ఎలాగూ జరుగుతూ ఉన్నప్పుడు గమనించాలి ప్రియ సహోదరి సహోదరుడా. మరి ఒక ధర్మ విరుద్ధ పురుషుడు ఏమవుతాడండి? ఈ లోకంలోనికి బయలుదేరి వస్తాడు. ప్రభువారు అప్పుడే చెప్పారు, ఏమనంటే అనేకులు దేవునికి విరోధమైనటువంటి బోధ, మరి మనల్ని మోసపరిచేటువంటి బోధ తీసుకుని వస్తారు. వాటి విషయం మీరు ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండే. ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో మనం ఏం చేసుకోవాలి? తెలుసుకోవాలి అనేటువంటి విషయాన్ని అప్పుడే ప్రభువు వారు చెప్పారు, పౌలు గారు చెప్పారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఏం చేయాలి అని అంటే ఆల్రెడీ సాతానికి ఏమైందనంటే జయించడానికి అవకాశం ఉంది. కిరీటం ఇవ్వబడింది అంటే అవకాశం ఉంది.
కాబట్టి మొట్టమొదటి ముద్రలో ఏముందండి? ఒక ధర్మ విరుద్ధ పురుషుడు, అనగా మోసపరిచేటువంటి ఆత్మ. ఏమండి, ఆ దేవునికి విరోధమైనటువంటి బోధ, అబద్ధ బోధకులు అనేకులు మరి లోకంలోనికి వస్తారు, ఆల్రెడీ వచ్చారు. అంటే ఇప్పుడు ఏమైంది? ఒక ముద్ర కంప్లీట్ అయింది. రెండవ ముద్రలోనికి మనం వస్తే